నిమిషాల పాటు సమయం గడుపుదామండి. జస్ట్ ఇన్ సైలెన్స్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. గడిచిన వారమంతా మమ్మల్ని రక్షించి భద్రపరిచి తిరిగి మరి మీ సంఘానికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా అనుదిన ఆహారం అవసరతలో మీరు తోడై ఉన్నతమైన ప్రభావం నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరాధన సమయాన్ని ప్రభు తండ్రి, ఇదిగో ఇప్పుడు నీ వాక్యపు సమయాన్ని నీ పాద సన్నిధిలో నేను ప్రభావాన్ని అర్పించుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నీ వాక్యంలో మమ్మల్ని ఇంకా బలంగా నాటమని బతిమాలి వేడుకుంటూ, అయ్యా తండ్రి, నా నోటిని మీరు ప్రభువులుగా వాడుకోమని సమస్త అధికారాన్ని మీకు ఇస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈవేళ మార్నింగ్ సర్వీస్లో మనము క్వైట్ టైం, సైలెంట్గా దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడం రోజు ఎంత అవసరత కలిగి ఉంది, దానివల్ల ఏం పొందుకుంటాము, అలా చేయటం అన్నది ఒక రిచువల్ అనే వర్డ్ని మనం ఇప్పుడు ఈ చర్చ్ కాంటెక్స్ట్లో వాడటం నాట్ రైట్ అని అనుకుంటారు చాలామంది. రిచువల్కి ఉన్న కన్సిస్టెన్సీ ఈవేళ మన విశ్వాసానికి, మన యొక్క ప్రార్థనా జీవితానికి లేదు. మనం ఇంతకు ముందర ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరము ఒకసారి టెంపుల్కి వెళ్ళడము, ఏది జెరూసలేంలో ఉన్న సొలొమోన్ గారు కట్టిన టెంపుల్కి వెళ్ళడము, అక్కడ ఈ అర్పణలు ఇవ్వడము కానీ ఇవన్నీ చూసుకుంటే అటువంటి డెడికేషన్, రిచువల్కి ఉన్న డెడికేషన్ ఈ రోజున మనం ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ పెట్టుకోలేకపోతా ఉన్నాం. అయితే మేక్ ఇట్ యాజ్ అ రిచువల్. ఎప్పుడు వరకు? అంటిల్ యూ హ్యావ్ ద ఎసెన్స్ దట్ రిలేషన్షిప్ బిల్డ్స్ అప్. ముందు ఏం చేయాలంటే దేవుడితో ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి కొంతకాలంగా మీరు రిచువల్గా రన్ చేస్తూ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం దాన్ని మెల్లిగా దేవుడితో ఆ సంబంధానికి కలిగి మనం దేవుని యొక్క స్వరము వినగలిగిన పరిస్థితిలోకి ఆ రిచువల్ మనం తీసుకొస్తుంది. ఆ విధంగా మనం మార్నింగ్ వాక్యాన్ని ధ్యానించడం జరిగింది. అయితే దానికి కంటిన్యూషన్లో ఇప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి,
ఆయన మన ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయం తెలుసుకోవడానికి మనం అది చెయ్యాలనే విధంగా రోజు పొద్దున్న తెల్లగా సన్ రైజ్ కాక ముందుపే ఆ యొక్క క్వైట్ టైంని మనం గడపడం అన్నది చాలా శ్రేష్టమైనది. దట్స్ హౌ యూ స్టార్ట్ ఎ డే ఇన్ అ గుడ్ నోట్ విత్ గాడ్ అనే విధంగా మనం మార్నింగ్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక ఆస్పెక్ట్ని కంటిన్యూషన్లో చూద్దాం. చాలాసార్లు మన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో పొద్దున్నే లేవగానే నిద్ర ఎలెక్సా, మా ఇంట్లో ఎలెక్సా ఉంటుంది. ఎలెక్సాలోని ఆ రోజు వెదరు, ప్రాముఖ్యమైన న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో చికాగోలో మన టెక్సస్ డ్రైవర్ అంటే డైరెక్ట్గా రెస్టారెంట్లో కాలేజ్కి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి విషయాలు ఎలెక్సాలో మెయిన్ ఏవైతే ఉంటాయో, మొన్న గవర్నర్ గారు వచ్చి మన ఏమిటంటే స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్లో ఉన్నదాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది టెక్సస్లో. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి పైన జస్ట్ ఎలెక్సా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే దానికి మనిషి యొక్క కదలిక తెలుస్తుంది అనగానే అది స్క్రీన్ మీద తీసుకొచ్చి పెడుతుంది. ఏం చేస్తుంది, చక్కగా టైము, వెదర్ అండ్ ప్రాముఖ్యమైన న్యూస్. మనం ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ విజెట్స్ అన్ని తీసుకుని దాంట్లో షేర్ చేసి చూపిస్తూ ఉంటుంది. నాకు ఎటువంటి విధంగా కావాలంటే క్రైస్తవంలో జీవించినందుకు అలా దేవుడు ఒక ఎలక్సా లాంటి డివైస్ ఇచ్చి నా చేతికి, ఇవాళ పొద్దున్న లేవగానే ఇవాళ నీ భార్యతో మాట్లాడు, భార్యతో మాట్లాడద్దు, నీ కొడుకుతో మాట్లాడి, నీ కొడుకుతో మాట్లాడద్దు, పన్నా స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది, స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది కాదు, లేదంటే నేను ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నీకు ఉద్యోగం రాదు, ఈ ఉద్యోగం ఈ రోజు నుంచి 6 రోజులు నువ్వు అడుగు తప్పు, చక్కగా 6 రోజుల తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు నీకు వచ్చే ఇంటర్వ్యూలో ఉన్న దానికి నీ ఉద్యోగం నేను దీవించబోతున్నాను. ఇలాంటివన్నీ మనకి అలా కంటికి కనిపించే విధంగా చక్కగా పెట్టేస్తే హాయిగా ఉంటుంది ప్రాణానికి. అప్పుడు వీ డోంట్ నీడ్ టు వరీ. నేను పొద్దునేస్తే దేవుడు వాళ్ళు డిసైడ్ చేశాడు ఏం చేయాలో నాకు అనేది ప్రణాళిక రాసి పెట్టేసినాడు. అది నేను జస్ట్ ఫాలో అయ్యకుండా వెళ్ళిపోవటమే. ఆ విధమైన అవకాశం మనకుంటే, of God says, do you want such a service? అంటే yes Lord. షాలోమ్ షాలోమ్ అంటాం మనం, పీస్ పీస్ అని దేవుడు చెప్తాం వెళ్ళి, షాలోమ్ షాలోమ్. అటువంటి సర్వీస్ నాకు కావాలి ప్రభు. మన జీవితంలో అటువంటి పరిస్థితి దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు, కానీ దాన్ని మనం పొందుకునే విధానాన్ని మనకు కొంచెం నచ్చకుండా పెట్టాడు. ఎట్లా అంటే డే టు డే ఆయనతో మనం ఒక ఇన్ ట్యూన్ రిలేషన్షిప్లో పెట్టుకోవడం. ఖచ్చితంగా కిరణ్ బ్రదరు మార్నింగ్ 3 o'clock లేచి ఆయన క్వైట్ టైంలో ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన గమనిస్తూనే ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే 3 o'clock ఆయన లేచి ఆ యొక్క సైలెన్స్లో కూర్చుని ఒక అరగంట సేపు సమయాన్ని గడిపిన తర్వాత వాక్యాన్ని ఓపెన్ చేసి చదువుకుంటూ ప్రార్థనలో కొనసాగి 1 గంట సేపు అయిపోయిన తర్వాత లేచి రోజు వెళ్ళిపోతున్నాను అనుకోండి. పరిశుద్ధాత్మ రోజు చూస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ చూసేటప్పటికి ఆయనకి కావాల్సిన విషయం ఏంటంటే యోర్ అవైలబిలిటీ అట్ దాట్ టైం ఇన్ దట్ ప్లేస్. ఆయన ఎక్కడికి పోవట్లేదు. 3 గంటలు మనం నిద్రపోతున్నాం అనుకోండి, మన పరిశుద్ధాత్మ మన పక్కనే చక్కగా మంచం దగ్గర నిల్చుని చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకోకుండా పడుకుని నిద్రపోతున్నాం అనుకోండి, అడ్డమైన కళ్ళు వస్తూ ఉంటాయి, అడు తిరుగుతాం కళ్ళు. మీరు ఇప్పుడు కళ్ళకు కానీ పిల్లలు చూసారని చిన్నప్పుడు నా మోషన్ చూస్తూ ఉండేవాడిని. ఆడేదో డ్రీమ్, ఖచ్చితంగా హీఈస్ గోయింగ్ టు ఎ డ్రీమ్. కళ్ళు తిప్పేస్తుంటాడు, ఇలా తిప్పేస్తున్నాడు పక్క నుంచి. అంటే హీఈస్ వాచింగ్ సంథింగ్, హీఈస్ వెరీ యాంగ్జైటీ. నేను ఆ విషయాన్ని నేను మెరుగుకోవాల్సేపు ఆడ నిద్రపోతా ఉంటే నన్ను చూస్తూ ఉంటే అలా యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చిన్న కదులుకుంటున్నాను, జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ బ్యాడ్ డ్రీమ్. లేచి ఏడుస్తాడు కదా మళ్ళీ పిల్లవాడు అని చెప్పేసి. అలా దేవుడు కూడా చూస్తూ ఉంటాడు మనకేసి. అదే ప్రతిరోజు లేచి 3 గంటలకల్లా కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటే ఆయన యొక్క ఆశ ఎలా ఉంటుందంటే నా కొరకు నాతో సంబంధం కలిగి ఉండటానికి ఇదిగో ఈ బిడ్డ లేచి ఇలా చేస్తున్నాడు అనే విధంగా ఉండి, అక్కడి నుంచి మొదలుకొని ఏమవుతుందంటే వాక్యము ద్వారా మిమ్మల్ని నింపుతూ ఆయన యొక్క స్వరాన్ని మీరు వినగలిగిన ఇంట్యూన్లోకి దేవుడు తీసుకొచ్చి మనకు కావలసిన విషయాలు ఏవేవైతే జీవితంలో కొనసాగాలో అవన్నిటినీ సమృద్ధితో, నెమ్మదితో, సమాధానంతో, అది ఎలా ఉంటాడు, ప్రాస్పరస్ అండ్ సక్సెస్ని నేను నీ జీవితంలో తీసుకొస్తానని పొద్దున వాక్యంలో విన్నాం. ఇప్పుడు రెండో భాగంగా ఇవాళ సాయంత్రం మనం ఏం ధ్యానిద్దామంటే, నేను ఒక సన్నివేశాన్ని తీసుకుంటాను, జరిగిన సన్నివేశాన్ని తీసుకుంటాను. దాన్ని బట్టి మీకు దాంట్లో ఉన్న సారాంశాన్ని బట్టి దేవునితో పనిచేసేటప్పుడు విశ్వాసం యొక్క అవసరత ఎంత ఉందో విషయం అర్థమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 9 వచనాలు చూద్దాం. ఈవేళ
ఇది కానా అనే ఊళ్ళో జరుగుతున్న ఒక వివాహం. ఆ వివాహానికి యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మను పిలవడం జరిగింది. ఆమెతో పాటు యేసు ప్రభుని ఆయన డిసైపుల్స్ని కూడా రమ్మని జరిగిన విషయంలో, ఆ సన్నివేశంలో జరిగిన ఒక అన్స్కెడ్యూల్డ్, ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ప్లాన్. లాజరస్ డెత్ ఈజ్ ప్లాన్. దేర్ ఆర్ మెనీ అదర్ లేమ్ పీపుల్ దేవుడు హీల్ చేశాడు, గుడ్ వారిని హీల్ చేశాడు. దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్. దేవుని యొక్క ప్రణాళికలో జరిగిన విషయం. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న విషయం కాదు. కానీ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఒకసారి ధ్యానిద్దాం. ఏంటి దేవుని యొక్క, ఒకవేళ ఆయన యొక్క చిత్తం మనకు తెలిసిన ఎడల, విశ్వాసం యొక్క వాట్ ఈస్ ద necessity or the amount and the quality of faith we are supposed to have if God tells us something to do. Okay? దాంట్లో మనం చదువుదాం. మొట్టమొదటి వచనం నుంచి 5 వచనాలు చదవడమా? మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని. అంతే. ఓకే, ఆ లైన్, ఆయన మీతో చెప్పినది చేయుడు. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అనే మాటను మరియమ్మ యూజ్ చేసినట్టుగా మనం వింటున్నాం ఇక్కడ. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. అయితే ఉన్న పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము? అక్కడ ఒక వివాహం జరుగుతున్న సన్నివేశం మనకు తెలుస్తూ ఉంది. ఆ వివాహం ఎవరింట్లో అయితే జరుగుతుందో అది మరియమ్మకి చాలా తెలిసిన కుటుంబము, చాలా కావలసిన కుటుంబంగా కూడా తెలిసి ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో జరుగుతున్న వివాహంలో వైన్ అయిపోవటం, ఆ రోజుల్లో వైన్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదేంటంటే మన క్రైస్తవులు కదా, ఈ వైన్ గురించి మాట్లాడతారంటే, అమ్మ వాళ్ళు ఉన్న ప్రాంతం చాలా చలి ప్రాంతం. రాత్రి అయిందంటే వాళ్ళకి మళ్ళీ హీటర్స్ లేవు, వాళ్ళు దాన్ని మంట పెట్టుకొని, అంటే దే హ్యావ్ టు బర్న్ వుడ్. ఇట్స్ ఆల్సో ఎ డెజర్ట్. ఆ ప్రాంతంలో వుడ్ని తీసుకొచ్చి తగలబెట్టుకుంటా కూర్చొని మంట పెట్టుకునే పరిస్థితి వాళ్ళది కాదు. ద్రాక్ష తోటలు బాగా, అంటే గ్రేప్స్ చాలా బాగా పండే పరిస్థితి. సో దాన్ని బట్టి ఫెర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ ఆర్ యూ కాల్ ఇట్ వైన్ వాళ్ళు కన్జ్యూమ్ చేయటం వల్ల నైట్ టైము వాళ్ళకి ఆ వేడిని కలుగు చేయడం వల్ల వాళ్ళు చలిని తట్టుకుని బతకగలిగిన పరిస్థితి. దాన్ని రెండో విధంగా ఆ యొక్క వివాహం సమయంలో, ఎనీ ఫెస్టివల్స్లో, ఎనీ సెలబ్రేషన్ టైంలో దాన్ని ఇంకొంచెం బెటర్ క్వాలిటీని యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దే సెలబ్రేట్ దట్ యాజ్ అ డ్రింక్. ఇట్ ఈస్ నాట్ ఆల్కహాల్ అండ్ మత్తు కలిగించడానికి కాదు, బట్ దే టేక్ ఇట్ లైక్ ఎ వెరీ గుడ్ జ్యూస్ అండ్ డ్రింక్, బట్ ఇట్ ఈస్ ఫెర్మెంటెడ్. దాంట్లో ఖచ్చితంగా మద్యముకి, అంటే ఇట్స్ నాట్ ఆల్కహాలిక్ బట్ ఇట్ ఈస్ వైన్. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ విషయానికి సంబంధించి అది అయిపోవటం అన్నది ఒక రకమైన అవమానకరమైన సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంది. మరియమ్మ ఏం చేశారు? ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళి యేసు ప్రభు వారిని పిలిచి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మరియమ్మకు తెలుసు యేసు ప్రభు ఎవరు కదా. ఎందుకంటే మరియమ్మ పుట్టక మునిపే ఆల్రెడీ ఆయన గురించి ఒక రకమైన ప్రాఫసీని విని ఆమె గర్భాన్ని ధరించినట్టు విధంగా ఆమె ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఆమె కొడుకుగా ఉన్న ఈయన మల్టిపుల్ అకేషన్స్లో ఒక టెంపుల్ సన్నివేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా చాలాసార్లు మల్టిపుల్ అకేషన్స్, 2 or 3 అకేషన్స్ టెంపుల్లో పరిశీలనతో మాట్లాడడం వాళ్ళ ముందు చూస్తున్నారు. సో హీస్ ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్, బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ గాడ్ టు ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ దేర్. మరియమ్మకి తప్ప ఇంక ఎవరికి కూడా ఆయన దేవుడు అనే విధమైన ఆలోచన కలిగి లేరు. అండ్ రెండోదిగా ఈయన అద్భుత కార్యాలు చేయగలుగుతాడన్న ఒక ఎక్స్పీరియన్స్ ఈ రోజు దాకా ఎవరు పొందుకోలేదు. ఆయన 40 దినాలు విల్డర్నెస్లోకి వెళ్ళడం, తర్వాత వచ్చిన తర్వాత బ్యాప్టిజం పొందుకోవడం, ఇవన్నీ మనం జరిగిన విషయాలు మనకు తెలుసు, కానీ అవన్నీ ఒక సాక్ష్యంగా చూసిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అయితే మరియమ్మకు తెలుసు, ఆమె పిలిచింది, ఎల్లవి డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పడం జరిగింది.
6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఆహా. 2-3 తూములు పట్టు ఆ. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆహా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు కట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఓకే, అంటే ఇందాక నేను చెప్పిన విధంగా మరియమ్మ తప్ప ఇంకా ఎవరికి కూడా ఆయన అద్భుత కార్యాలు చేయగలుగుతాడనే విషయం తెలియని పరిస్థితిలో ఉండగా మరియమ్మను పిలిచి చెప్పిన విషయాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డిసైపుల్స్ ఆయన్ని నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే దేవుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాట, డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ఈ మాట చెప్పినప్పుడు మరియమ్మ అక్కడ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ అథారిటీతో ఉండి చెప్పిన మాట కాదు. ఎందుకంటే వైన్ అయిపోయింది, బయట గెస్టులు ఉన్నారు, ఇప్పుడు ఉన్న పనివారు ఏదో ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో మరియమ్మ ఏం చెప్తుందంటే ఆయన ఏం చెప్తారో చేయండి అంటే, వాళ్ళు దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ దట్ టు డూ జస్ట్ డూ వాట్ ఎవర్ ఈస్ టెల్లింగ్ us టు డూ. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ థియలాజికల్గా ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే ఫైండింగ్ ద నియరెస్ట్ మార్కెట్ అండ్ గోయింగ్ అండ్ పర్చేసింగ్ న్యూ వైన్. నియరెస్ట్ మార్కెట్కి వెళ్ళి కొత్తగా పర్చేస్ చేయడం. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నైట్ టైం. ఆ రోజుల్లో మనకి రాత్రి 6 అంటే సన్సెట్ టైం కల్లా వాళ్ళు ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా క్లోజ్ చేసి ఎవరికైనా వెళ్ళిపోతారు. ఎందుకని దారిలో ఎక్కడ కూడా లైట్లు ఉండవు అండ్ వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఎక్కడికైనా బయటికి వెళ్ళి పర్చేస్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే ఒక 6 జార్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దాన్ని ప్యూరిఫికేషన్ రైట్స్ కోసం వాడే జార్స్ అని మనకు అర్థమవుతా ఉంది. అది దాంట్లో మరి మీకు 6వ వచనంలో మీకు కనిపించడం నాకు నేను చెప్పిన మాట ఏంటంటే ఒక 20 to 30 gallons ఆఫ్ లిక్విడ్ని హోల్డ్ చేయగల ఈచ్ జార్ అక్కడ ఉందని అనే మాట ఉంది. తూములను మాట వాడారు కాబట్టి సో 20 to 30 gallons ఆఫ్ వాటర్ కనిపిస్తామండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆయన ఏం చెప్తే అది చేయండి అనే మాట మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫిల్ ద జార్స్ విత్ వాటర్. ఫిల్ ద జార్స్ విత్ వాటర్. నీటితో వాటిని నింపండి అనే మాట ఆయన అన్నప్పుడు, నీటితో నింపండి అంటే మనం పిల్లలు ఇప్పుడు అయితే ఇంతకుముందు కొలాయి వచ్చేది, ఓపెన్ చేసుకుంటే వాటర్ వచ్చేది. ఇప్పుడు మేము కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం, మేము బటన్ నొక్కితే వాటర్ వస్తుంది. మాకు అందరూ ఇంట్లో బటన్స్ నొక్కుతుంటే వాటర్ వస్తుంది. సో అలా బటన్ నొక్కితే వాటర్ వచ్చే పరిస్థితి కదండి. ఎక్కడుంటాయి వాటర్? ఇగో ఇక్కడ జార్స్ ఉన్నాయి, ఈ పక్కన ఏదో ఒక డ్రమ్ ఉంది, ఈ డ్రమ్లో నీళ్ళు పెట్టి ఉన్నది, మాకు మున్సిపాలిటీ డబ్బులు పంపించాడు, ఆ డ్రమ్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఇది సందులో పోసారా? కాదమ్మా, నియరెస్ట్ వెల్కి వెళ్ళి డ్రా చేసి తీసుకురావాలి. Now look at 6 jars, 30 gallons each. It is 180 gallons. ఒక మనిషి రఫ్గా 4 to 5 gallons ఆఫ్ వాటర్ని ఈచ్ టైం క్యారీ చేసి తీసుకురాగలుగుతారు. అలా చూస్తే ఇంచుమించుగా 36 సార్లు 5 gallons చెప్పున వాళ్ళు వాటర్ తీసుకొచ్చి 180 gallons నింపడం జరిగింది. అంటే దాన్ని వాటర్ నింపడరా అంటే స్విచ్ ఆన్ చేసి వాటర్ నిండిన తర్వాత ఈ ట్యాప్ అలా మార్చుకుని పెట్టిన పరిస్థితి కదా. 36 times the people went out to bring water. ఈ మధ్యన వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం గమనిస్తూ ఉంటే వైన్ అయిపోయింది నీళ్ళు నింపుతున్నాడు, వైన్ అయిపోతుంది నీళ్ళు నింపుతున్నాడు, వైన్ అయిపోయింది నీళ్ళు నింపుతున్నాడు. వాళ్ళ మైండ్లో నడుస్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే అయిపోయింది వైను, మనం నింపుతుంది నీళ్లు, అయిపోయింది వైను నింపుతుంది నీళ్లు. దాన్ని ఒకవేళ మనం దాన్ని ఒక్కసారి దేవుని యొక్క మహిమను తీసి పక్కన పెట్టి ఇది బైబిల్లో ఉన్న మాటను పక్కన పెడితే మామూలుగా మనం సెక్యులర్ వరల్డ్లో చూసామంటే మోషే పిలిచి బాబు ఇలా వైన్ అయిపోయిందిరా వాళ్ళ పాప వాళ్ళ అమ్మ బాగా ఫీల్ అయ్యి చెప్పింది అనుకోండి సతీశ్వర పెళ్ళిలో,
అప్పుడు ఏం చేయాలి? నీళ్ళు నింపుతున్నాడు అనుకో, నీళ్ళు ఇది బొగలో అనుకుంటాడు ఎవడన్నా. వైన్ అయిపోయింది అంటే నువ్వు నీళ్లు నింపుతున్నావు ఏంటి? ఆలోచనలో వాళ్ళు ఆ రోజున చేసిన పని వితౌట్ థింకింగ్, ఆలోచన చేయకుండా చేసిన పని 180 gallons ఆఫ్ వాటర్ని తీసుకొచ్చి దాంట్లో నింపడం జరిగింది. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ స్టెప్. ఆయన చేతులెత్తి ఆకాశంలో ఉన్న పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని చూసి, ప్రభువా ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను, దీనిని మీరు ద్రాక్ష రసముగా మార్చండి అని అన్నాడు కదా. అలా ఏం చెప్పేశారు మీ బైబిల్లో? లేదు. ఎందుకని? ఎందుకు లేదు? ఆయన అద్భుత కార్యం చేశాడు, కానీ దేవుని యొక్క మాట మనకు కనిపించట్లేదు ఇక్కడ. దీని తర్వాత జరిగిన చాలా అద్భుత కార్యాలలో ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా ఏం కనిపిస్తుంది అంటే తండ్రితో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేర్ ఈస్ వన్ రీజన్ వై ఐ జస్ట్ టోల్డ్ యూ దిస్ ఈజ్ నాట్ అ ప్లాన్డ్ మిరకల్. మిగతావన్నీ జరిగినప్పుడు ఎందుకంటే నన్ను నువ్వు మహిమపరచడానికి ఇదిగో ఈ లేమ్ పర్సన్ నుంచో, నన్ను నువ్వు మహిమపరచడానికి ఇదిగో ఒక గుడ్డివాడి నుంచో, నన్ను నువ్వు మహిమపరచడానికి లాజరస్ని మరణించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ జరిగిన సన్నివేశాన్ని బట్టి యేసు ప్రభు వారిని దేవుడు పరలోకంలో తండ్రి మహిమపరుస్తూ రావడం జరిగింది. ఆ మహిమపరచడం ఎందుకు జరిగిందంటే తనతో పాటు ఉన్న శిష్యులందరికీ కూడా అదొక సాక్ష్యముగా, విశ్వాసాన్ని పెరిగే విధంగా, ఆ విధంగా ఉండునట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే 30 gallons ఆఫ్ వాటర్ నింపారు. ఆయన వెంటనే చెప్పిన మాట ఏంటంటే, నౌ డ్రా సమ్ అవుట్ అండ్ టేక్ ఇట్ టు ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్. నౌ నింపిన వాడికి అందులో ఉంది ద్రాక్షారసము కాదు, దాంట్లో ఉంది అబ్సల్యూట్ వాటర్. అది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లో పోసినట్టు తెలుసు. అటువంటి పరిస్థితిలో ఉన్నదాన్ని డ్రా చేసి గో అండ్ గివ్ ఇట్ టు ద గెస్ట్ కాదు, గివ్ ఇట్ టు ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్. అంటే ఒకవేళ మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ తాగిన తర్వాత అతనికి నచ్చని అతను తృణీకరించేస్తాడు. హిల్ సే నో టు ఇట్. ఎందుకంటే అతను యాక్సెప్టెన్స్ లేకుండా ఈ మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ మనం అర్థం చేసుకోవాలి. యూజువలీ ఈ మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ అన్నవాడు ఎటువంటి విధంగా ఉంటాడంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం హోస్ట్ చేస్తున్నాం, ఒక ప్రాముఖ్యమైన పీపుల్ని పిలుచుకుని వచ్చాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి విషయంలో చూస్తే బ్రైడ్స్ హౌస్లో ఇది జరుగుతూ ఉంది. బ్రైడ్ గ్రూమ్స్ సైడ్ నుంచి వచ్చిన వారు, ఆ కుటుంబ సభ్యులందరికీ, గెస్ట్లందరికీ కూడా అవమానం చెందకుండా ఉండే విధమైన అరేంజ్మెంట్స్ చేయడానికి పెట్టుకున్న మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్. అతను ఏంటంటే ఏం మనం సర్వ్ చేసిస్తున్నా, ఏం మన సైడ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నా కూడా హీ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ అట్ ద స్టాండర్డ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద పీపుల్ గ్రూప్ దట్ ఆర్ దేర్. సో ఇతను కానీ యాక్సెప్ట్ చేయకపోతే అదేమవుతుందంటే దే విల్ రిజెక్ట్ ద హోల్ థింగ్. కానీ ఆయన మాట మనం గమనించాం, ఏమైంది? తీసుకెళ్లారు, మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్కి ఇచ్చారు. దెన్ ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ tasted the water, now became wine, and did not know where it came from. And the master of the feast called the bridegroom and said to him, everyone serves the good wine first, and when the people have drunk freely, then the poor wine, but you have kept the good wine until now. అనే మాట యూజ్ చేస్తున్నాను. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయండి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే దేవుని యొక్క శక్తిని కనపరచగలిగిన ఒక క్రియ ఆ రోజు జరగడం, దానివల్ల మంచి జరిగింది. ఎలాగంటే ఆ యొక్క బ్రైడ్ ఫ్యామిలీ అవమానం చెందకుండా వారందరికీ కూడా ఈ యొక్క దీవెన పొందుకున్నారు దేవుని ద్వారా. తర్వాత శిష్యులు చూశారు, వాళ్ళు ఇంకా విశ్వాసాన్ని పొందుకున్నారు, ఆయన్ని నమ్మడం మొదలుపెట్టారు. కానీ ఇది మనం ఒక్కసారి ఈ పార్ట్ని దీంట్లోంచి బయటకు తీసి, ఆయన లైఫ్ స్పాన్ నుంచి తీసి, ఆయన ప్రణాళిక నుంచి తీసి ఈరోజు మనం అప్లై చేసుకోవాలనుకున్నాం అనుకోండి. మనం పొద్దున మాట్లాడుకున్న మాట ఏంటంటే, when we spend quiet time with God, we will get in tuned with him అన్నాం. అంటే ఆయనతో, ఆయన ఫ్రీక్వెన్సీలో మన ఫ్రీక్వెన్సీ, మన మైండ్ పనిచేయడం, ఆయన ఫ్రీక్వెన్సీలో మన హార్ట్ పనిచేయడం, మన with all our heart, with all our mind and with all our soul మనం దేవుణ్ణి ప్రేమించగలగడం. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు మనం ఇటువంటి సన్నివేశం చూసామనుకోండి, అది మన జీవితంలో కనిపించినప్పుడు మనం వైన్ అయిపోయింది అంటే ద రిక్వైర్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ మనకు అది కనిపిస్తూ ఉంటే, దేవుడు దానికి సంబంధం లేకుండా ఇంకో దేన్నో తీసుకొచ్చి ఇదిగో ఇది చెయ్యి అని అంటే అటువంటి పని చెయ్యగలిగిన పరిస్థితిలో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా?
అటువంటి విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతున్నాము. అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ హ్యావింగ్ ద ఫెయిత్, బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ దట్ ఫెయిత్. అటువంటి విశ్వాసంలో మనం ముందు కడుగు పెట్టి పని చేయడం కూడా చాలా అవసరంగా మనకి కనిపిస్తూ ఉంది. Now when he said fill the jars with water, what if the servants did not fill the jars with water? నాకు అనుకున్న ఒక చిన్న ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారికి ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఇచ్చారండి? మీరు రాళ్ళు రప్పలు తీసుకొచ్చి గప్పలు అయ్యండ్రా, దాన్ని తీసి డ్రా చేస్తే రొట్టెలు చేపలు వస్తాయని లేదుగా, అవునా? ఆయన రొట్టెలు చేపలు మల్టిప్లై చేయగలిగినవాడు. జార్లో ఉన్న నీళ్లు పొయ్యక మునిపే దాన్ని ద్రాక్షారసంగా ఆయన సృష్టించలేడా? కానీ దేర్ ఈజ్ an action of faith. మన సైడ్ నుంచి ఆ యొక్క విశ్వాసపు అడుగు వేయటము ఎంతో అవసరతగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే అందులో మనం చూస్తుంది ఏంటంటే, దేవుడి యొక్క ఆలోచనలో ఆయన మనం చెప్పింది మనం చేయటం అన్నది అది ఒక విధమైన టెస్టింగ్. ఆయన చెప్పిన దానికి మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రణాళికలో ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం పొందుకునేలాంటి దేవుని ఎటువంటిది ఒకసారి గమనిద్దాం. ఇదే పాటలో నుంచి గమనిద్దాం. నేను ఇప్పుడు ఏమడుగుతున్నాను, 180 gallons ఆఫ్ జార్ దాని ఎండ నీళ్లు నింపితే దాంట్లో నుంచి ద్రాక్ష రసం వచ్చింది అనే విషయం మనకు రాయబడింది. రెండో మాట ఏం అనుకుంటామంటే, ద గుడ్ వైన్ ఈస్ బీన్ స్టోర్డ్ అంటిల్ నౌ అనే మాట అర్థమవుతుంది. ఇప్పుడు నేను అంటున్నానమ్మా, గుడ్ వైన్ కావాలంటే ఎంతకాలం పడుతుంది? 6 months పడుతుంది. 6 months పడుతుందండి. ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి దాన్ని జ్యూస్ చేసి అందులో పోయిందని చెప్పాల దేవుడు. పోనీ పాడైపోయిన ద్రాక్ష రసం ఉందా ఇంట్లో? పనికి రాని ద్రాక్ష రసం ఉందా? అందులో పోయిండ్రా, నేను దాన్ని బాగు చేస్తాను అన్నా. ఒక గ్యాలన్ ఆఫ్ వాటర్ వాల్యూ అండ్ అ గ్యాలన్ ఆఫ్ వైన్ వాల్యూ కంపేరబుల్ చేసామనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ $1 to $10 రేషియోలో ఉంది. 10 రెట్లు ఖరీదైన విషయం. మన యొక్క ఆలోచనలో గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పింది మనం చెయ్యగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు, దాని యొక్క విశ్వాసం మనం కనపరచగలిగినప్పుడు, ఆయన్ని విశ్వసించి నమ్మగలిగినప్పుడు, ఆయన చెప్పింది ఏదైనా మనం చేయగలిగినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క వాటర్ని 10 రెట్లు వాల్యూ పెంచి దాని ఒక వైన్గా మార్చటం అన్నది, he does not even need to touch it, he doesn't need to look at it. ఎందుకంటే దేవుడు అక్కడ కూడా ఆయన వేలు పెట్టడంలో అది ద్రాక్షారసంగా మారింది. లేదా ఆయన మోసినప్పుడు ప్రతి దాని మీద చెయ్యేసి ఆ జార్స్ బ్లెస్ చేశాడు. 36 times they brought it, right? Every time he touched it and he blessed it. No, he did not even touch those jars. పనివాడు తీసుకొచ్చింది దాంట్లో వేసి దాంట్లో డ్రా చేసి తీసుకెళ్ళి మాస్టర్కి ఇచ్చారు. ఆ విధంగా చూసుకుంటే ఆయన ముట్టుకోలేదు, దాంట్లో తొంగి చూడలేదు, దాన్ని దీవించలేదు. చెప్పిందల్లా ఒకటే ఒక్క మాట, దాన్ని నింపండి, తీసుకెళ్ళి పోయండి. ఈ రెండిట్లో జరిగిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఉన్న సమస్య యొక్క రిజల్ట్కి ఆయన ఇచ్చే ఆ సమాధానం ఎటువంటి విధంగా ఉంటుందంటే, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్, హీ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ హీ డజంట్ నీడ్ టు పీక్ ఇన్ టు అవర్ లైఫ్స్. హీ డజంట్ నీడ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ. He does not need to pay attention to what is making us suffer. మన ఏది బాధిస్తుందో దాని వైపు చూసి గద్దించాల్సిన అవసరం కూడా దేవునికి లేదండి. నువ్వు లేచి నా దగ్గరికి రా అని పిలిచాడు అనుకున్నాను. దేవుడి వాక్యం తెలియజేస్తుంది, ఎవ్రీవన్ హూ ఇస్ హెవీ అండ్ లేడెన్ బ్రింగ్ యువర్ బర్డన్స్ టు మీ అని అంటాడు. మనం లేచి దేవుని దగ్గరికి రా అని పిలిచే పిలుపులో ఏముందో తెలుసా? ఆయన యొక్క వెలుగు ఉంది, ఆయన యొక్క హోలీనెస్ ఉంది, ఆయన యొక్క ఒక విధమైన ఎలా ఉందంటే శక్తి కమ్మి ఉంది ఆయన చుట్టూ. మన కంటితో ఆయన చూడలేము అని అంటే అంత కాంతి ఉంది. నేను లేచి దేవుని దగ్గరికి అడుగు పెట్టే ప్రతి క్షణంలో జరిగే విషయం ఏంటంటే, ఆయన యొక్క హోలీనెస్ వల్ల నాలో ఉన్న అన్హోలీనెస్ని ఆయన ముట్టుకోకుండా, తట్టకుండా, నా వైపు అడుగు పెట్టకుండానే నా జీవితం నుంచి అన్హోలీనెస్ వెళ్ళిపోతుంది, అన్రైచియస్నెస్ వెళ్ళిపోతుంది, నాలో ఉన్న అబద్ధపు జీవితం పోతుంది. దేవుడికి అంగీకారంగా లేని సమస్తము కూడా నన్ను విడిచిపెట్టి నీటిగా ఉన్న నన్ను
10 రెట్లు వాల్యూ పెంచి ఒక ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు దేవుడు. నన్ను ముట్టుకోకుండా ఈరోజు యేసు ప్రభు నా జీవితంలో వాల్యూ పెంచడానికి ఈరోజు బతికి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన రోజును బట్టి ఈరోజు నా యొక్క వాల్యూ దేవుడు 10 రెట్లు పెంచుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే మనం గమనిద్దాం, అంటే ఇక్కడ ఒక వైన్ దాని యొక్క ఫర్మెంటేషన్ కోసం 6 months టైం పడుతుంది. ఇప్పుడు సరేనండి, అంతవరకు బాగుందండి, అంతవరకు సమృద్ధిగా ఉంది, నాకు అర్థమైంది ఆ మాట. మరి 180 gallons ఏం చేసుకోమని? ఇప్పుడు బయట ఏమో ఫంక్షన్ జరుగుతుంది, జనాలు ఉన్నారు, అక్కడ 6 jars ఉన్నాయి, అక్కడ ఉన్న జనానికి ఒక విధంగా చూసుకుంటే 180 gallonsని మనుషులు ఎంతమంది తాగలుగుతారు అని అనుకుంటే మన ఏంటంటే ఒక్కొక్క గ్యాలన్ 4 pints అవుతాయి అనుకుంటా. 4 pints, ఒక్కొక్క పింట్ ఒక్కొక్క పర్సన్కి సర్వ్ చేయగలిగితే వాళ్ళు 1 or 2 pints మ్యాక్సిమం తాగలుగుతారు. 180 gallons into 4 times అయ్యండి. ఒకవేళ అన్ని పిన్స్ ఆఫ్ డ్రింక్ అయితే వాట్ వీ అండర్స్టాండ్ ఇస్, ఆ రోజుల్లో వివాహాలు యూజువలీ ఒక 7 days రిచువల్స్ ఉంటాయి, 7 రోజులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే మొట్టమొదటి రోజు అయిపోయింది, మిగిలిన 6 రోజులు. ఈ 6 రోజులకి ఎంతమంది అయితే గెస్ట్లు ఉంటారో వాళ్ళందరికీ సరిపడగలిగిన దీవెనను ఆ రోజు దేవుడు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకని? ఆ రోజు రాత్రికి కావాల్సింది ఇచ్చేస్తే రేపు పొద్దున ఎక్కడ దేవుడు అడుగునేది తెచ్చుకుంటారు కదా ద్రాక్షారసం. దట్ ఈస్ నాట్ వాట్ అవర్ లార్డ్ ఇస్. వెన్ హీ బ్లెస్సెస్ యూ, he blesses you with the quality that you cannot compare with any other blessing in the world. And when he blesses you, he blesses you in a way that is absolutely abundant, that it is sufficient for you for today and the rest of your life. అటువంటి విధంగా దీవిస్తాడు దేవుడు. కానీ దీంట్లో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, అటువంటి దీవెన నాకు కావాలండి, ఆ క్వాలిటీ నాకు కావాలండి, నా వాల్యూ 10 టైంలు పెరగాలండి, కానీ డూ ఎవ్రీథింగ్ హీ టెల్స్ యూ అనే దగ్గర మన సమస్య మొదలవుతుంది. ఎందుకంటే మనకి ద్రాక్షారసం అయిపోయింది అనుకోండి, నాకు అర్జెంటుగా ఒక గ్యాలన్ ఆఫ్ ద్రాక్షారసమే నాకు కావాలి. నువ్వు నీళ్ళు ఇచ్చిన చేతికి దాన్ని తీసి క్యారీ చేయమన్నావు అంటే నేను ఒప్పుకోను ప్రభు, నేను ద్రాక్షారసం అడుగుతున్నాను, నువ్వు నీళ్ళు ఇస్తున్నాను. దాంట్లో పోయిరా స్వామి అంటే మనం పోయడానికి కూడా ఇష్టపడం. పోసాం, 2 లెంపకాయ కొట్టాడు కాబట్టి దేవుడికి ఏం చేయలేదు, పోసాం అనుకున్నాం. డ్రా ఇట్ బ్యాక్ అండ్ గో టేక్ ఇట్ టు ద పీపుల్ అన్నాడు అనుకోండి, సిగ్గు చేటది. ఏం మాట్లాడుతున్నా ప్రభువా, నేను తీసుకెళ్తున్న మొహం మీద వస్తారు. మన యొక్క విశ్వాసం ఎక్కడ ఆగిపోయిందంటే, మన కంటితో కనిపించేవి మాత్రమే మన నమ్మకమైన పరిస్థితిలో ఉండిపోయింది. ఈరోజు మనం చూస్తే మన క్వైట్ టైం ఎందుకు మన జీవితంలో అంత అవసరం? డూ ఎవ్రీథింగ్ హీ సేస్. ఆ మాటకు మనం ఇన్ట్యూన్ అవ్వాల్సిన అవసరత ఎంతగా ఉందంటే, మనం కంటితో చూసేదాన్ని కాక చూడకుండా ఉండగలిగిన విషయాల మీద కూడా విశ్వాసం పెట్టగలిగిన ఆ విశ్వాసం, ఆ క్వాలిటీ పొందుకుంటాం మనం. ఒక విధంగా చూస్తే అది అయిపోయింది. ఆ యొక్క మాస్టర్ టేస్ట్ చేశాడు, ఆయన తీసుకెళ్ళి సర్వ్ చేయడం జరిగింది. అంత ఎక్కువ నీటిని ఆయన నింపమనడానికి కారణం ఏంటంటే, ఆ ఫంక్షన్ జరిగేంత సమయం కూడా అబ్సల్యూట్లీ ఆ ద్రాక్షారసం వారందరికీ సరిపడే విధంగా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ దిస్ హీ వెంట్ డౌన్ టు కెపెర్నమ్. దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్ జీసస్ డిడ్ ఎట్ కానా ఆఫ్ గలిలీ, manifesting his glory, and his disciples believed in him. After this, after the wedding, after the miracle, వెడ్డింగ్ అయిన 7 రోజులు లేడు అక్కడ. ఆయన కార్యం చేసినాడు, కెపెర్నమ్కి వెళ్ళిపోయినాడు ఆయన, with his mother and his brothers and his disciples, and they stayed there for few days. ఈరోజు మనం గమనిస్తే, do everything that he says. మనం పని చేద్దాం, నా కంటికి కనిపించింది నీకు కనిపిస్తుంది. నాకు స్పిరిచువల్ ఫార్మేషన్లో నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదువుదాం ఒకసారి. ఒక్కొక్కరు ఒక వాక్యం తీసుకున్నాము, ఏమని చూడండి బ్రదర్, మీద బైబిల్ ఉంటే మీరు తీసుకోండి, ఇంగ్లీష్ చదవచ్చు. మొట్టమొదటి ఏమేమి ఉంది చదవండి, గట్టిగా చదవండి ఎవరు. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు డూ? Can one of you bring it closely? Maybe I'll bring it here to make your life easy.
నేను దీన్ని ఐ డోంట్ నో మీలో ఎంతమంది మన సంఘానికి వచ్చిన ప్రతి డే 1 నుంచి ఉంది ఇది ఇక్కడ. డే 1 నుంచి ఉంది. నేను కనిపించకపోయినా పర్లేదు, ఇది కనిపించాలి. చూడండమ్మా, మొట్టమొదటి ఏమని రాసింది? స్పెండ్ టైం ఇన్ డైలీ ప్రేయర్. వాట్ ఈస్ ద వర్డ్ గివెన్ దేర్? చదవండి. తెలుగులో చదవండి అమ్మా, దాన్ని తీయండి, తెలుగులో చదవండి. మీరు ఎంతమంది దీన్ని మొత్తాన్ని చదివారు? ఒక్కసారి అన్న చదివారా? ప్రైజ్ గాడ్. ఇది డూ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్. అమ్మా, డూ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్. ఇది చేయండి. దీన్ని బట్టి మన విలువ 10 రెట్లు పెంచుతాడు దేవుడు. నన్ను తాకకుండా, నా ఎడ చూడకుండా చేయగలిగిన దీవెన. చదవండి. మొట్టమొదటి దేవుని రాసిన దాంట్లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. వండర్ఫుల్. Pray without ceasing. అది ఎక్కడ ఉందో చూడండి. ఇది చూడండమ్మా, 1 Thessalonians 5:17. Spend time in daily prayer. Consistent prayer helps you to stay connected with God. Seek His guidance in your life. Prayer consistently. Pray consistently. Pray consistently. Pray without ceasing. ఎడతెగక ప్రార్థించు. రెండో చూడండి, regularly read and study the Bible. 2 Timothy 3:16 and 17. చదవండి. All scripture is breathed out by God and is profitable for teaching, for reproof, for correction, and for training in righteousness, that the man of God may be complete, equipped for every good work. చదవండి తెలుగులో. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Amen. Participate in worship both personally and corporately. Worship honors God and strengthens your faith. యోహాను సువార్త 4:24. God is spirit and those who worship him must worship in the spirit and in truth. చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. వెరీ నైస్. ఇప్పుడు ఇది డెవలప్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇది మన యొక్క సైలెంట్ క్వైట్ టైంలో దేవుడితో మనం చేయాల్సిన విషయం. రెండోది ఆ యొక్క సైలెంట్ టైం, ఆ క్వైట్ టైం. మొట్టమొదట యేసు ప్రభువు వారంట పెందలాడే లేచి సూర్యోదయం కాక మునుపే తను విల్డర్నెస్లోకి వెళ్ళి ప్రార్థనలో దేవుడితో సమయాన్ని గడిపేవడం దేవుడు వాక్యం తెలియజేస్తాం. పొద్దున చదువుకున్నాం మనం కదా. ఇప్పుడు రెండోదిగా లివ్ అ క్రైస్ట్ లైఫ్. చూడండి సార్, లివ్. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. ఒకవేళ ఇందులో మనం గమనిస్తే we have to love one another just as I loved you. దీంట్లో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం గ్రహింపు లేకపోవటం. నేను ఎందుకు దేవుడి యొక్క దృష్టిలో లేను అని అనుకోవటం. మన జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక లేదు అని అనుకోవడం. మా భూమి మీద శ్వాస తీసుకునే ఏ మానవుడికి అటువంటి అధికారం లేదు ఆ మాట అన్నానికి. బికాజ్ దేవుడి యొక్క ఉద్దేశం ఏమైందంటే మన జీవితంలో, మన భూమి మీద జీవించే ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుకుని నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండాలనుకునే ఆశ. చూడండి, షో లవ్, కైండ్నెస్ అండ్ కంపాషన్ టు ఎవ్రీవన్. జీసస్ కమాండెడ్ us to love one another as he loved us. రెండో చోట, ఎంగేజ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, హెల్ప్ దోస్ ఇన్ నీడ్, సర్వింగ్ అదర్స్, రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ లవ్ అండ్ కంపాషన్. ఇది చదవండి, మత్తయి సువార్త 25:35 నుంచి 40 వచనాలు చదవండి. మీరు ఆ ఒక్క వచ్చి మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని
వారందరూ ఏమన్నారు అప్పుడు? అందుకు నీతిమంతులు, ఆ. ప్రభువా, ఆ. ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, ఆ. నీవు దప్పుకొని ఉండుట చూచి ఆ. ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఆ. ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి ఉమ్. నిన్ను చేర్చుకుంటివి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగదు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. Truly I say to you, as you did to one of the least of these my brothers, you did it to me. Okay? ఇంకొకటి చూద్దాం. Practice forgiveness. Forgiving others as God forgive us is essential for Christian life. Ephesians 4:32 తీయండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. Do everything that he says. Next one వెళ్దాం. Grow in faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. Be an active member of the local church community. Fellowship with other believers. Provide support and encouragement. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏంటి ఆ దినము? రాకడ సండే, సాబత్. ఏ రోజైతే కలవాలో, ఏ రోజైతే అందరూ కలిసి కూడాలో ఆ దినము సమీపిస్తూ ఉండగా, అంటే మన వారంలో మండే ఒకరోజు రిలాక్స్ అవ్వచ్చమ్మా. మా అందరూ కూడా పాస్టర్లు కూడా ఇస్తారు మండే హాలిడే. ఆ రోజు ఏం చేయొద్దంటారు పాపం, ఇంటికి పడుకోమంటారు. కానీ ఏం చేస్తారు ఇంట్లో వైఫ్స్? కాయగూరలు తీసుకురా, గరాజ్ సర్దు, పెట్స్ తీసుకుని గ్రూమింగ్ చేయించు అంటారు యూజువలీ. అయితే ఇప్పుడు దీంట్లో మనం గమనిస్తే ఏమనుంది? ప్రేమ చూపుటకును. No. Let us consider how to stir up one another to love and good work, not like neglecting to meet together as is the habit of some, but encourage one another, and all the more as you see the day drawing near. ఈ డే డ్రాయింగ్ near అంటే ఆదివారం సమయం దగ్గర పడుతూ ఉండగా ఒకరినొకరు అయ్యా రాయ్యా చర్చికి, అయ్యా రాయ్యా చర్చికి చెప్పాలంట. ఎవరు చెప్పాలి? పాస్టర్ గారు చెప్పుకుంటారు. చేతులెత్తండి, పాస్టర్ గారు చెప్పుకుంటారు అన్నారు. ఎవరు చెప్పాలండి? చేతులెత్తండి సార్. పాస్టర్ గారు చెప్పాలి. మా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. ఏ వస్తుంది పాస్టర్ గారికి? వాటర్ తీసి పైన చేస్తాడు దేవుడు కదా, నా కొరకు. దీంట్లో ఏం చెప్తున్నాడంటే మనం క్రీస్తును పోలి జీవించడానికి, ఆయనలా మారడానికి, విశ్వాసంలో ఎదగడానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే స్టిర్ అప్ వన్ అనదర్ టు లవ్ అండ్ డూ గుడ్ వర్క్స్. చూడండి. అయితే నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ క్రిస్టియన్ సాక్రమెంట్స్ లైక్ బాప్టిజం అండ్ కమ్యూనియన్. These practices are outward signs of inward grace and commitment. మత్తయి సువార్త 28:19 చదవండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించి. మరొకసారి, go therefore and make disciples of all nations అని అడిగితే pastors go and make disciples. When the disciple is made, leave the disciple in his house, go and make new disciples, and when the disciple is made, leave him in the house and go to the another new disciples and make disciples. అదేనండి. అలా జరుగుతుంటే ఉండేవాడు కదా, రైట్? When the disciples go make other disciples, when the disciples have a heart for other people and make them disciples, in the name of the Lord, the Father, the Son and the Holy Spirit, if we can go forward in faith, ఆ విశ్వాసంలో ఆ అడుగు వేసి ఆ నోరు విప్పి ఆ మనిషికి ఆ యొక్క గాస్పుల్ చెప్పగలిగినప్పుడు మీరు పలికే నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు ఎదుటివాడి చెవికి. ఆయన
మనసులో రాతి గుండె పెట్టుకుని ఉన్నవాడికి మాంసపు గుండెగా మార్చగలుగుతాడు. తను అప్పుడు వరకు జీవించిన జీవితంలో రక్షణ అవసరం ఎందుకుంది అనే విషయాన్ని మీరు చెప్తా ఉంటే అర్థం కాని వ్యక్తికి అర్థమయ్యేలాగా దేవుడు చేయగలుగుతాడు. అది మన విశ్వాసాన్ని కనపరచడం ఏంటంటే డూ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్. నెక్స్ట్ చూడండి, సీక్ మెంటర్షిప్ ఫ్రమ్ మెచ్యూర్ క్రిస్టియన్స్ అండ్ మెంటర్ అదర్స్. ఐరన్ షార్పెన్స్ ఐరన్ అండ్ మ్యూచువల్ ఎడిఫికేషన్ ఈస్ క్రూషియల్. చదవండి ప్రావర్బ్స్ 20. మీరు తీయక చిన్న మాట అది. ప్రావర్బ్స్ 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. ఎవరికండి? చెలికానికి వివేకము పుట్టించు. మళ్ళీ చెప్తున్నాను, దీస్ వర్డ్స్ ఆర్ నాట్ టు ద పాస్టర్స్. పాస్టర్స్ కోసం కాదు ఇది. పాస్టర్స్ కే అని ఒక విధమైన మన సొంత అభిప్రాయాన్ని మనం వేసి రుద్దుతున్నాం బయట. దీస్ ఆర్ నాట్ ఫర్ pastors. Evangelism, చూడండి, actively share your faith and the message of Jesus Christ. The Great Commission calls us to make disciples of all nations. మత్తయి సువార్త 18:19 ఇందాక మనం చదువుకున్నదే సేమ్ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రిపీట్ అవుతుంది. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father, Son and the Holy Spirit, and teaching them to observe all that I have commanded you. And behold, I am with you always to the end of ages. తర్వాత let your actions and lifestyle reflect your faith. ఇది కొంచెం సమస్య కలిగిన విషయం. మనం కానీ దీన్ని నేను పట్టించుకోకుండా విడిచిపెడితే మన సంఘం 100 చేరేటప్పటికల్లా ఏదో మహానుభావుడు వచ్చి రమేష్ టెక్ ఇచ్చేస్తాడు. లెట్ యువర్ యాక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ రిఫ్లెక్ట్ యువర్ ఫెయిత్. Your life should be a testimony of God's work in you. మత్తయి సువార్త 5:16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన జీవితంలో ఈ మాట వినుంటాం. ఎవరికన్నారా బాబు అండి, ఈ నమ్మకాన్ని మనకి ఇలా బయట కుదిరేసింది అచ్చోసి అంటారు కొన్నిసార్లు. ఏ పెంపకరా బాబు ఇది, విన్నారు ఈ మాట ఎప్పుడైనా? అంటే మన భార్య నుంచి కదా అంటారు మామూలుగా, బయట ఎవరన్నా అంటుంటే విన్నారు కదా, వినే ఉంటారు కదా. ఎప్పుడన్నా అబ్బా ఎటువంటి మనిషి అండి, దేవుడు కలిగి ఉన్నాడు ఇతను అని అనిపించే వాళ్ళ సంఖ్య, నేను ముందు చెప్పిన 3 యొక్క ఎగ్జాంపుల్ సంఖ్య, ఏ సంఖ్య ఎక్కువ విని ఉంటారంటారు? ఎటువంటి సంఖ్య ఎక్కువ విని ఉంటారు? ఇంట్లో ఎన్ని చూసారని అడగట్లా, నేను బయట ఎన్ని విని ఉంటారు అని నా ఉద్దేశం. అంటే లోకములో దేవునికి ఆ విధమైన మనుషులు లేరు. అటువంటి ప్రవర్తన కలిగి క్రైస్తవులు ఉండాలి అనే మాట ఆయన అంటా ఉన్నాడు. లోకములో క్రైస్తత్వం యొక్క పర్సంటేజ్ మనం చూస్తే 33%. చాలాసార్లు తప్పట కొట్టుకుంటాం, ఓ 33%. ఎందుకంటే మిగతా అన్ని కూడా 30% లేవు, అన్ని 17%, 11% చిన్న చిన్న ముక్కలుగానే ఉన్నాయి అన్ని. 33% ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఈజ్ క్రిస్టియన్స్. అన్ఫార్చునేట్లీ నాట్. 17% of that 33% is Catholics. యేసు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడిని నమ్మరు. మరియమ్మ ద్వారా పుట్టాడు కనుక మరియమ్మ దేవత, ఆయన కుమారుడైన వాడు దేవుడు. ఆ విధమైన అంటే హీఈస్ ఎ డీటీ బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మేరీ. అటువంటి జీసస్ క్రైస్ట్ ఒక్కడే మార్గము సత్యము జీవము కాదు వాళ్ళకి. సో 33% 17% తీసేస్తే మ్యాథమెటిక్స్ కింగ్స్ ఫ్రమ్ ఇండియా 33% 70% తీసేస్తే అంతే మిగిలింది మన దగ్గర. ఇక్కడ అంతే మిగిలింది. ఆ 16% వ్యక్తులు క్రైస్తవ్యులు కానీ ఇటువంటి ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ and give glory to your Father who is in heaven. For example, ఒక మనిషి యొక్క జీవితంలో యాక్టివ్ లైఫ్ మనం చూసామనుకోండి, స్కూలింగ్కి మిగతా వాటికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పోయినాయి, 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి పోతున్నారు జనాలు. సో మిగిలిందల్లా 30 ఏళ్ళ మధ్యలో ఒక 30 years టైం భూమిపైన ఉన్న సమస్త క్రిస్టియన్స్ తన లైఫ్లో ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆయుష్లో 30 ఏళ్ల పాటు సంపూర్ణమైన విశ్వాసం యేసుక్రీస్తు మీద పెట్టి మన పొరుగు వారిని మనలాగా ప్రేమించి ఏ విధమైన తప్పుడు క్రియలు చేయకుండా
మన గుడ్ వర్క్స్ ద్వారా దేవుడి యొక్క తండ్రిని కానీ మహిమపరచగలిగిన విధమైన జీవితాన్ని ఒక 16%, ఇప్పుడున్న వరల్డ్ పాపులేషన్లో 16% మంది ఉన్నాం క్రైస్తత్వం. ఆ క్రైస్తత్వంలో ఉన్నవాడు 30 ఏళ్ళ పాటు ఉంటే ఆడ జీవిత కాలంలో ఇంకొక క్రిస్టియన్ని, అంటే నా మంచి క్రియలు బట్టి ఒకే ఒక్కరు నమ్ముకున్నాడు ఇంక జీవితంలో, 2 ముగ్గురు కూడా కాదు, ఒకే ఒక్కరు నమ్ముకున్నాడు. ఆ విధంగా చూస్తే ఎంతకాలంలో మొత్తం ప్రపంచం అంతా క్రిస్టియన్లో మారిపోవాలి? 30 years టైం, అంటే ఒక లైఫ్ స్పాన్. వాడు చనిపోయే లోపల ఇంకొక క్రైస్తత్వంలోకి వస్తున్నాడు, వాడు చనిపోయే లోపల ఇంకొక క్రైస్తత్వంలోకి వస్తున్నాడు. అమ్మ నేను చెప్తున్నాను, ఒక మహా అంటే ఒక 200-300 సంవత్సరాల సమయంలో మెజారిటీ ఆఫ్ ఇట్ విల్ బి క్రిస్టియన్స్. నా జీవితంలో నేను చేసిన, అంటే నాకు ఒక సన్నివేశం, ఒక పరిస్థితి నా జీవితంలోకి వస్తుంది. నేను దాంట్లో చెడు ఎంచుకోవచ్చు, మంచి ఎంచుకోవచ్చు. ఈ రోజుల్లో పరిస్థితి ఎందుకు ఇంకా మనం 16% ఉండిపోతున్నామంటే, ప్రిడామినెంట్ ఆఫ్ టైమ్ వీఆర్ చూసింగ్ ద బ్యాడ్ చాయిసెస్. ఇది దేవుని మహిమపరచట్లేదు, స్టిల్ మనం తీసుకుంటున్నాం. మనలో మంచిని పెంచట్లేదు, స్టిల్ మనం తీసుకుంటున్నాం. ఇంకో క్రైస్తవుడిని ఇట్ ఈస్ నాట్ రియలీ స్టిరింగ్ అప్ టు లవ్ అండ్ గుడ్ వర్క్స్, స్టిల్ మనం తీసుకున్నాం. క్రైస్తత్వంలో ఉన్నదానికి ఉన్న ఇదేంటంటే, టు డూ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్, ఇట్ రిక్వైర్స్ ఫెయిత్ టు కమిట్ అవర్ సెల్వ్స్ టు హిమ్. మార్నింగ్ 3 గంటలు లేచి ఆ క్వైట్ టైంలో మనం స్పెండ్ చేసేటప్పుడు ఏమి నేర్చుకుంటామో తెలుసా? మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నామో తెలుసుకుంటాం. ఆ సంబంధం కలిగి ఉండే వ్యక్తికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసుకుంటాం. మనం అంటే ఇది ఎటువంటి దీనికన్నా దేంతో కంపేర్ చేయడం అంటే, ఒక తల్లికి నూతనంగా పుట్టిన ఒక బిడ్డ, ఓకే, ఒక యవ్వనంలో ఉన్న ఒక అబ్బాయికి ఇంకో యవ్వనంలో ఉన్న ప్రియురాలు, ఈ రెండు దానికి మించి ఇంక దేంతో కంపేర్ చేయలేము. అంటే ఒక రకమైన అట్రాక్షన్, డెడికేషన్ టు బీ విత్ దట్ పర్సన్. నూతనంగా పుట్టిన చిన్న బిడ్డ, అప్పుడు రోజులు ఉన్న బిడ్డ ఉన్న తల్లి, ఒక యవ్వనంలో ఉన్న కుర్రవాడికి ఒక యవ్వనంలో ఉన్న తన ప్రియురాలు, ఈ రెండిటిలోనే అంత హైయెస్ట్ ఫోర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. దేవుని నుంచి మనకు వచ్చేది ఏంటంటే, ఒక తల్లికి బిడ్డకున్న లాంటి సంబంధం లాంటి వస్తుంది. మనం దేవుడితో చేయాల్సింది ఏంటంటే, నా ప్రియుడు, బికాస్ వన్ డే వీ గోనా స్టాండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ యాజ్ బ్రైడ్. మనం ఉండగలగాలి, అటువంటి క్రేవింగ్ని ఉంచాలి ఆయన మీద. ఆయన్ని ఏం చేస్తే మెప్పిస్తాం, ఆయనకి ఏం చేస్తే నచ్చుతుంది, మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయన మన ఎడల ఆనందిస్తాడు అనే విధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఇంకొక 2-3 ఉన్నాయి, చదివేద్దాం. పర్స్యూ హోలీనెస్, చదవనమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Strive to live a life of integrity, honesty and purity. Be holy as God is holy, setting yourself apart from the worldly ways. Okay? You can participate in spiritual disciplines such as fasting, meditation and solitude. These disciplines will help you deepen your relationship with God. Okay? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6:16-18 చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడగలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమును చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్.
Psalms 1:2 చదవనమ్మా. Psalms 1 verse 2. But his delight is in the Lord of the Lord, and on his law he meditates day and night. 1 and 2 రెండు చదవండి ఒకసారి, ఏముందో చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆహా, పాపుల మార్గమున నిలువక, ఆహా, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఆ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆ. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి? నువ్వు దుష్టుడిగా ఉండక, అపహాసికుడిగా ఉండక, ఇంకోటేనమ్మా, పాపుల మార్గమున నిలువ. పాపిగా నువ్వు ఉండక, ఈ జనరేషన్లో చెప్పాల్సిన పరిస్థితి. అప్పుడు రాయబడినప్పుడు ఏమని రాశాడంటే, అటువంటి వారితో ఉండరా సార్ అబ్బాయి, నువ్వు పాడైపోతావని. ఇప్పుడు ఏంటంటే, నువ్వు అటువంటి విధంగా ఉండకు, నువ్వు మంచోడు నాయన, నువ్వు వాళ్ళతో ఉంటే చెడిపోతావు అప్పుడు చెప్పాడు దేవుడు. దావీదు రాశాడు ఆ విధంగా. దావీదుకి ఏం తెలుసు? జనరేషన్స్ పాసింగ్ బై, ఐ విల్ బికమ్ ద వికెడ్ పర్సన్. ఎవరు? ఆ 16% క్రిస్టియన్స్. ఒకసారి చూద్దామా? ఇంకోటి ఇంకేమన్నా లాస్ట్ వన్. మైకా. Seek justice and mercy, stand up for the justice and righteousness in your community and in the world. Act justly, love mercy, walk humbly with God. Micah 6:8. మనుషుడా, ఆహా. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. Amen. Do whatever he tells you. నాకు తెలియదండి దేవుడు ఏం చెప్పాడు చేయమని అని ఈరోజు చెప్పగలిగిన పరిస్థితి అన్ఫార్చునేట్లీ ఈ రూమ్లో ఉన్న మన ఎవరికి కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఏం చేయమని అన్నాడో ఇక్కడ ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టడం జరిగింది. ఇవి చేసిన తర్వాత కూడా ఇంకా నాకు ఇంకేదైనా తెలియదు అన్నారు అనుకోండి, కావలిస్తే ఇంకో ప్రింట్అవుట్ తీసి ఎవరు పెడతారు. అంటే ఇది కాదండి కాపీ, దీనికి కాకుండా ఇంకా ఉన్నాయి చేయాల్సినవి, అవి పెడతాను ఎవరు. ఓకే, దీంట్లో ఈ విషయాలలో మనం వన్ సైడెడ్ స్టోరీ లైన్ చూస్తున్నాం. వన్ సైడెడ్ స్టోరీ లైన్ మనం మార్చుకోవడానికి, మనం పొరుగు వారిని ప్రేమించడానికి, మనం వేరే వారికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయడానికి, గాస్పెల్ షేర్ చేయడానికి. మన యొక్క ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనం పాపంలో పడిపోవడం వల్ల దేవుడి దూరంగా అయిపోయాం. కృప అంటే ఏంటి, కృప అంటే ఏంటని ఎక్స్ప్రెస్ చేయడానికి మన దేవుడి యొక్క ఆయన యొక్క వెలుగులో, ఆయన హోలీనెస్లో నుంచి బయటకు వచ్చేసాం. పాపం వలన మనం, దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనం పాపాన్ని విడిచిపెట్టాలా? విడిచిపెట్టి దేవుని తట్టు వచ్చే మార్గాలు, ఆయన దగ్గరగా చేరువుగా జరగడానికి ఉన్న మార్గాలు, క్వైట్ టైం, మెడిటేటింగ్ అపాన్ హిస్ వర్డ్, ఇవన్నీ చేస్తామని దేవుడి దగ్గరగా వస్తాం. కృప ఎటువంటిది అంటే, మనం ఎంత ప్రయత్నించినా కూడా దేవుడి దగ్గరికి చేరలేము. బికాజ్ మనలో ఉన్న పాపాన్ని సమస్తాన్ని తీసివేయలేము కనుక చేసిన పాపాలు. అయితే ఇప్పుడు ముస్లిమ్స్ ఒక విధంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నేను ఏ పాపాలని ఒప్పుకోలేదు, ఏ పాపాలని క్షమించమని అడగలేదు, ఏ పాపాలు ఇంకా అన్ఫర్గివెన్గా మిగిలిపోయాయో వాటన్నిటికి కూడా నేను లెక్క చెప్పాలి. దానివల్ల నేను ఖచ్చితంగా నరకానికి పోతాను. అందువల్ల నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కానీ ఐ కుడెంట్ బ్రింగ్ యూ దట్ ముస్లిం వర్డ్ దట్ దే ప్రొనౌన్స్. ఒక ముస్లిం కనబడితే ఈ జూయిష్ పీపుల్ కలిసి షాలోమ్ అనుకుంటారు కదా, మనం ప్రైజ్ లార్డ్ అనుకుంటాం. వాళ్ళు అలాగా నీ పాపాన్ని క్షమించును గాక, ఏమేన్ అనే విధమైన మాట, నా పాపాన్ని క్షమించును గాక అనే విధమైన ఒక మాట ముస్లిం మాట ఉంటుంది. ఆ మాట అనుకుంటూ ఉంటారు కొద్దాక. వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనే విషయం సెమినార్లో ఉన్నప్పుడు నేను గమనిస్తే అది అర్థమైంది ఏంటంటే, నా పాపాన్ని క్షమించును గాక, దేవుడు నా పాపాన్ని క్షమించును గాక, దేవుడు నా పాపాన్ని క్షమించును గాక. వాళ్ళు ఉద్దేశం, నేను ఒకసారి చెప్పాను, 1000 తప్పులు చేస్తే వాళ్ళు ఒక 999 క్షమాపణలు అడిగి ఒకటి మిగిలిపోయిన నరకానికి వెళ్ళిపోతారని బాధ. చదువున వాళ్ళు ఏంటంటే, దే వాంట్ డూ ఓవర్. నేను 1000 చేస్తే నేను 2000 సార్లు క్షమాపణ అడిగాను దేవుడిని. ఆ విధంగా నేను ఖచ్చితంగా ఆ యొక్క దాన్ని ఏమంటారంటే, ముస్లిమ్స్ అంటారు కదమ్మా, దాన్ని ఏమంటారు? నో పీస్ బీ అపాన్ యూ. బట్ నేను అంటే ఏంటంటే వాళ్ళకి అదొకటి. రెండు కాదమ్మా, ఇప్పుడు హిందువులకేమో నిర్వాణ అంటారు, మనకేమో శాల్వేషన్ అంటాం. అలా వాళ్ళకు కూడా ఒకటి ఉంది. వాళ్ళు దాన్ని
అంటే అలా చేయటం వల్ల వాళ్ళ దేవుని దగ్గరికి నిత్యము ఆ? అంటే నాకు తెలుగులో చెప్పండి, దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పండి. దట్స్ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రదర్. వాట్ ఈస్ ద హిందీ వర్డ్? ఆ మాటను పదే 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 అనుకుంటాము. వాళ్ళు నమాజ్లో కూడా రోజుకి 5 సార్లు చేసే నమాజ్లో కూడా దాన్ని ఖచ్చితంగా అంటూ ఉంటారు. గ్రేస్ ఏంటి అంటే మనం ఇవన్నీ పర్ఫెక్షన్లో ఉంటూ దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే దెర్ స్టిల్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాప్. అది నిండితే కానీ దేవుడి దగ్గర మనం రాలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించాడు. నాయన నువ్వు వెళ్ళి ఈ గ్యాప్ పెంచేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి మార్గాన్ని సరళం చేయి, వాళ్ళు రాలేకపోతున్నారు, నువ్వు తీసుకురా అనే విధంగా ఉన్నప్పుడు ఆ క్షమాపణ ఆయన రక్తం ద్వారా మనలో ఇంకా క్షమించాల్సిన పాపాలు ఏమైతే ఉన్నాయో సమస్తాన్ని ఆయన క్షమించి వేసి అప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేసి నేనే మార్గము సత్యము జీవం నీకని మనకి ఆ మార్గాన్ని సరళం చేయడం జరిగింది. మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభువు ఎలాగో వచ్చారండి, ఆయన కృప ఎలాగా ఉంది, నేను ఇటు తిరిగి ఆయన మీద పరిగెట్టేటప్పుడు ఆయన వస్తే ఎదురెళ్ళి చేసే బదులు నేను నా పాపంలో కొనసాగుతూ ఉంటాను. ఆయన వస్తాడు కదా, వస్తాడు యేసు ప్రభు, ప్రారంభం దేవుడు కదా, రాడా అండి అని చెప్పి మన పాపంలో పోతానే ఉంటాం. పాపం వైపు దేవుడికి వెనక చేసి ఆయన పట్టించుకోకుండా ఆయన చేసిన క్రియలు మన జీవితంలో పట్టించుకోకుండా పాపం మేము పోతానే ఉంటాం. అది కృపని కాదండి, కృప కాదుదనుకుని ఉంటుందండి. కృపా జీవితంలో జీవిస్తూ ఆ కృపను మన కాలుతో మనం తన్నుకుంటున్నాం. ఉచితంగా ఇచ్చాడు, అది మనం అడిగేమనిలే, ఆయన ప్రణాళికలో పెట్టించాడు. ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడంటే ప్రేమతో ఇచ్చాడు, కృప చూపించాడు, మనకు ఆ అవకాశాన్ని కల్పించాడు. కానీ నేను ఏమి చేయనయ్యా, ఆయన నా జీవితంలో కనపరిచేంత వరకు, నాకు కనిపించేంత వరకు నేను పాపంలో జీవిస్తాను. నేను చెప్తున్నా, అలా జీవిస్తే జీవితంలో మనకి యేసు గారు కనిపించరు. మార్నింగ్ 3 గంటలు లేచి కూర్చొని కళ్ళు మూసుకుంటే మన జీవితంలో కష్టాలు కనిపించకూడదండి. మనం వ్యసనంగా ఉంటున్న విషయాలు కనిపించకూడదు. మనకేం కనిపించాలంటే సిలువలో ఆయన కారుతున్న రక్తం కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి. వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించండి అనే మాట వినిపించాలి. దాని తర్వాత మన జీవితంలో ద్రాక్షారసం కావాలంటే నీళ్ళు ఇచ్చినా ఒప్పుకుంటాం. మనం ప్రభువా నువ్వు ఇస్తావు, నువ్వు ద్రాక్షారసం అడిగితే నువ్వు నీళ్ళు ఇస్తావు, ఎందుకంటే నీ నీళ్లు నా ద్రాక్షారసం కన్నా శ్రేష్టమైనయా. నువ్వు ఇచ్చిన దీవెన నేను అనుకుంటున్న విషయం కన్నా ఎంతో శ్రేష్టమైనది. నా ఆలోచనలు మీ ఆలోచన కన్నా చాలా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అన్నాడు దేవుడు. మన జీవితాన్ని మన కంటితో కనిపించేంత వరకే చూస్తామండి. కానీ ఆయన ఇచ్చిన దీవెన ఆ రోజు మన జీవితంలో మాత్రమే సరిపడే విధంగా కాదు, 7 రోజులకి సరిపడే దీవెన ఇచ్చాడంట ఆ రోజు. అలాగే మన జీవితంలో మన దీవెన మన వరకే ఉంచడు, మన నెక్స్ట్ జనరేషన్స్కి సరిపడే విధంగా దీవెన ఇవ్వగలిగిన దేవుని మనం పూజిస్తా ఉన్నాం. ఈ విధమైన ఆలోచనను మనం కలిగి ప్రతి దినము బతకాలంట. చాలాసార్లు పొద్దు కూడా చెప్పాను, పెళ్లి చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా సొంత రక్షకుడు, నా సమస్త పాపాలే ఆయన రక్త ద్వారా కడిగివేసి ఉన్నాడు, ఆయన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆయనే నా మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేను అని నా నోటితో సంఘంలో ఒప్పుకొని నేను బాప్తిజం తీసుకుని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అదే పాపం జీవితం జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అది ఎటువంటిదంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి హోలీ మ్యాట్రిమోనీలో వాళ్ళకి మ్యారేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగే ఇద్దరు బ్యాగ్ చదువుకుని వాళ్ళ పాత్రలను వెళ్ళిపోయి ఉండడం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పెళ్లి చేసుకున్నారు కానీ దే డోంట్ వాంట్ టు లివ్ టుగెదర్. వీ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ బట్ వీ వాంట్ టు లివ్ విత్ హిమ్, బికాస్ ఎవ్రీ డే వి లివ్ విత్ హిమ్ హీ ఈస్ సీకింగ్ a holy human. He is an all holy God. I am holy, you shall be holy for I am holy. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అది మనం ఉండలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఏమంటున్నామంటే ప్రభువా నీ కృప చాలు నాకు కాదు,
నీ కృప నా వెమ్మటే పంపించు ప్రభు అని నేను పాపంలో పోతున్నాను. ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ యొక్క కృప కలిగిన హస్తాన్ని బట్టి నేను మమ్మల్ని దీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ప్రభు, ఈ సంఘమునైనా తండ్రి మీరు మాలో నాటుతున్న వాక్యాన్ని బట్టి మేము ఇంకనూ నైనా తండ్రి అధిక కృపలో, అధిక ప్రేమలో, నైనా ప్రభు లోతుగా నీ వాక్యంలో నాటుకోవడానికి మీరు సహాయం చేయమని, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మా జీవితంలో నైనా ప్రభు నైనా తండ్రి మేము ఎక్కడికి తొట్టులకుండా ఉండే విధమైన నైనా బలమైన నీ వాక్యాన్ని మనం నాటమని అడుగుతున్నాను యేసయ్య ప్రభు తండ్రి. అలాగే మా సంఘస్థలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవస్థల సమస్త విషయాల్లో మీరు నైనా తండ్రి నూతన దీవెనలు ఇమ్మని అడుగుతున్నాను యేసయ్య. నేను ప్రభు మమ్మల్ని నూతన ఆత్మతో నింపండి. మా యొక్క స్పిరిచువల్ ఫార్మేషన్, స్పిరిచువల్ రీజనరేషన్లో మీరు సహాయం చేయండి. మమ్మల్ని నడిపించండి, దీవించండి, బలపరచండి నాయన. మా నోటిని విప్పి నాయన తండ్రి, ఇదిగో నీవే మా మార్గము, సత్యము, జీవమని, మా నిత్యత్వము నీవేనని, నీలోనే నాకు రక్షణని చెప్పగలిగిన ధైర్యమైన మాటలు, మనస్తత్వాన్ని మనం నింపమని అడుగుతున్నాను యేసయ్య ప్రభువా. నీ కృప మాకు చాలు అయ్యా తండ్రి. మీరు ముట్టకుండా నీటిని ద్రాక్షారసం చేయగలిగిన వారు నాయన తండ్రి. మీరు నన్ను తన ప్రభువా నీ చిన్న తలుపును బట్టి నాయన తండ్రి మా యొక్క సమస్త లోకానికి నాయన ప్రభువా మీరు రక్షణ ఇచ్చిన దేవుడు నాయన తండ్రి ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి దృష్టి మా జీవితంలో కలిగి ఉండమని అడుగుతున్నాను యేసయ్య. మా జీవితాల్లో మీరు చూడమని అడుగుతున్నాను. మీరే నడిపించి ఆశీర్వదించి మాకు నెమ్మదిని సమాధానం కలుగు చేయమని నాయన తండ్రి నిత్యము నీ యొక్క కృపలో మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూసి నమ్మిన వారి కంటే చూడ
మార్గం తండ్రి నాయకుల పరిశుద్ధుల నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి ఇక్కడ ఉండి నుంచి చేసినప్పుడు ఈ ఆరాధనతో ఉండే దగ్గర నుండి నడిపించిన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన ఉండే దగ్గర నుండి నడిపించినకి ఎంతో వందనాలు తండ్రి. అలాగే తండ్రి మేము తిరిగి వెళ్ళే సమయంలో తండ్రి మా అందరికి తండ్రి చల్లని దయ కాపుదలని నీ దూతలు ఎప్పుడు మా రక్షణ కవచం నుండి మా తోడు ఉండాలని ఏసే అతి పరిశుద్ధం అడిగాడు మా తండ్రి. ఆశీర్వాదం తీసుకుందామమ్మా. ఆశీర్వాదం తీసుకున్నాం. దేవుడు దీవించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇవ్వబడిన కానుకలను బట్టి ఈ సంఘాన్ని దీవించడానికి ఆయన కృప చూపించుకొని ప్రార్థన చేయండి దయచేసి. అదే సమయంలో ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.